కాదనలేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమా తీవలసిన సినిమా కాదు, ఖుషి సినిమా మనం చూసాం, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మూవీ, అందరూ చాలా క్లియర్ ఉంటారు. అయితే అన్ని సినిమాలు అలా ఉండవు నేను అంటలేదు, కానీ ఈ సినిమా మాత్రం ఎందుకు బాగోలేదంటే విజయ్ దేవరకొండ గారు నటన ప్రకారం ఒక బిట్ ఎక్కినా కానీ స్టోరీ బాగా వీకెంది. అనిరుద్ధ్ మ్యూజిక్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం, గోపులు పగిలిపోతాయని మ్యూజిక్ ఇచ్చేస్తుంటాడు. కానీ ఇందులో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ కాలేదు, ఎందుకంటే అనిరుద్ధ్ మార్కే కనపడలేదు ఇందులో. ఇంకా మన డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో తీసుకొచ్చి ఇంటర్వ్యూ వేరే లెవెల్లో తీసుకొచ్చారు. ఇది ఒకటి మైనస్ అయిపోయింది. ఇక హీరోయిన్ ఎంత పెట్టారో తెలియదు, సినిమాలో ఒక హీరోయిన్ ఉండాలా అనే దాని మీద పెట్టుకుంటారు తప్ప అమ్మాయిని ఎంత పెట్టారు అన్నది మనకు తెలియదు. రెండోది ఏంటంటే సత్యదేవ్ గారు చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ యాక్ట్ చేయడం దెబ్బ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఇందులో అది చూపించలేకపోయాడు, ఎందుకంటే ఆ స్టోరీకి అంతవరకు ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా సినిమా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అనుకోవడం లేదు, కానీ బిలో యావరేజ్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. ఆ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కూడా చూసుకుంటే 1.5 వరకు అయితే మనం ఇవ్వచ్చు, అంత మించి అయితే లేదు. విజయ్ దేవరకొండ గారు మళ్ళీ డౌన్ ఇయర్ అయినా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ సినిమాతో ఒక మెట్టు ఎక్కుతారు అనుకున్నాం. మన నటన పరంగా ఒక మెట్టు అయితే ఎక్కగలిగాడు తప్ప స్టోరీ పరంగా అయితే మెట్టు అయితే దిగేసాడు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ మూవీగా నేను ఇంకా భావిస్తున్నాను. అసలు లేదు, ఎందుకంటే పార్ట్ 2 చెబుతున్నాడు, పార్ట్ 1 ఎంత డిసప్పాయింట్ చేయడం, పార్ట్ 2 తీసుకుంటే కష్టం. పార్ట్ 1 సూపర్ హిట్ అయినా కానీ పార్ట్ 2 తీయడానికి కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. అలాంటిది పార్ట్ 1 నీకు ఇబ్బంది పడినప్పుడు పార్ట్ 2 ఎలా తీస్తాం అనేది నాకు అనిపించింది. ఓవరాల్ గా ఇందులో అయితే హీరోయిన్ డాక్టర్ నిలిచాడు, మరి సెకండ్ హాఫ్ లో ఎలా చెబుతాడు సెకండ్ పార్ట్ 2 లో అందులో మరి సిబిఐ ఆఫీస్ లో ఇంకోటి పెడతాం మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా నాకు తెలిసింది ఏంటంటే సినిమా అయితే నాకు నచ్చలేదు. ఎవరో ఏమనుకోవద్దు, నా ఒపీనియన్ నేను చెప్పాను. థ్యాంక్ యూ. అవునా, దేవరా మిక్సింగ్ ఉంది, మన ఏదో జైలర్ మిక్సింగ్ ఉంది, మన అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అంటే మనం ఏమంటాం అంటే ఊపర్లు పగిలిపోతాయి, గోపలు పగలగొడేస్తాడు మ్యూజిక్ ద్వారా అనుకుంటాం. ఇది అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కాదు, అసలు మార్క్ లేదు, అసలు ఎక్కడ లేదు. కాదు మరి దిగేసాడు, ఎక్కడైనా సినిమా ఏముంది ఇందులో, స్టోరీ ఎక్కడ ఉంది, కంటెంట్ కాన్సెప్ట్ లేదు, సరైన 2-3 సాంగ్స్ లేవు, సరైన 2-3 ఫైట్లు లేవు, ఏదో లాస్ట్ వర్డ్ అంత మాత్రం చూపించినా కానీ సినిమా తగ్గట్లేదు. అసలు విజయ్ దేవరకొండ గారు యాక్సెప్ట్ చేయవలసిన సినిమా కాదు ఇది. అర్జున్ సినిమా ఈ టైప్ ఉంటుంది, అది ఏ రేంజ్ లో ఉంటుంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చేసుకున్నాడు. అన్ని ఇప్పుడు సినిమా అంటే అన్ని ఉండాలి, కొన్నే కాదు కదా, కానీ ఇందులో అన్ని లేవు, కొన్ని అసలు కూడా లేని లేవు. ఓవరాల్ గా సినిమా చాలా కష్టంగా చూడాల్సింది, 2.5-3 గంటల సినిమా అసలు హీరోని పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే ఒక సినిమాకి కింగ్డమ్ సినిమాలో ఒక హీరోయిన్ ఉంది, ఆవిడ పేరు భోగ్యానో ఏదో ఉంటది, భాగ్యశ్రీ భోగ్య ఏదో ఉంటది, ఆవిడ ఒక హీరోయిన్ ఉందని చెప్పుకోవడానికే, కానీ హీరోయిన్ కి స్పేస్ లేదు. ఓవరాల్ గా సినిమా యాక్సెప్ట్ చేయలేదు. ఎమోషనల్ గా డ్రామా నడిచింది, కాన్సెప్ట్ లేదు, సత్యతో ఎందుకు వస్తుందో చనిపోతుంది. ఆయన ఒక అన్నయ్య ఇప్పుడు 18 సంవత్సరాల క్రితం పోయాడు, మళ్ళీ కలుసుకున్నారు అంతే సినిమా. ఆయన ఒక మాఫియా దానికి ఎందుకు సంబంధించినాడు, పోలీస్, ఇప్పుడు పోలీస్ ఎలాగయ్యాడో, పోలీస్ నుంచి మిలిటరీ ఎలాగయ్యాడో, మిలిటరీ నుంచి ఎక్కడికి స్టార్టింగ్ ఒకటన్నా మిడిల్ లో ఒకటి, క్లైమాక్స్ ఒకటి సినిమా. ఏంటి ఇది సినిమా? నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలో బాగా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే బాధ కలిగింది. 200-300 పెద్ద లెక్క కాదు, చూసినప్పుడు కూడా. ఇప్పుడు విజయ్ దేవరకొండ తీసుకున్న కొన్ని సినిమాలు బాగుంటాయి, బాగుంది మనం, కానీ ఇది నాకైతే లైక్ కన్నా బాబులా కనిపించింది. చాలా తప్పు, తీయకపోవడం మంచిది. దయచేసి నా విన్నపం ఏంటంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, ఆపేయండి, పార్ట్ 2 తీయొద్దు దయచేసి. నేను ఇచ్చే రేటింగ్ సినిమాకి కష్టం మీద 1.5 వరకు అయితే ఇవ్వగలదు, అది కూడా కష్టం మీద. సినిమా ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ నేను సభంగా చెప్పేస్తాను. తగ్గించాలా? మన జూనియర్ అయితే సినిమా వచ్చింది, గాలి జనార్దన్ అబ్బాయి గారి సైడ్ కొన్ని వేల కోట్లకు వారసుడు కుర్రోడు, వాళ్ళ నాన్నగారు పక్కన పెడితే అబ్బాయి ఎంత ఉందాగా మాట్లాడాడు. అంటే హీరోని పొగడాను కాదు, స్టేజ్ మీద కూడా పద్ధతిగా ఆ పర్ఫార్మెన్స్ వాట్ ఇస్ వాట్ అన్ని చేసుకోండి, ఆ రకంగా ఉండాలి. మన ఓవర్ కాన్ఫిడెన్స్ నేను ఫస్ట్ నుంచి 200 కోట్లు కూడా వేస్తాను, 300 కోట్లు. ఈ సినిమా అయితే ఏమనుకోతాం, సినిమా బాగా. థ్యాంక్ యూ. సో ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న, గౌతమ్ తిన్నర్ గారి డైరెక్షన్ అయినా లేదా దాని టేకింగ్ అయినా సరే, విజయ్ యాక్టింగ్ అయినా ఇంతకు ముందుకు కంపేర్ చేసుకుంటే చాలా మెచ్యూర్ గా యాక్ట్ చేశాడు ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది, ఎల్ఎల్ఏ సాంగ్ అనేది చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే 2 parts తీయాలన్న ఒక ఇంటెన్షన్ ఉంటుందో, ఆ ఇంటెన్షన్ కంప్లీట్ గా సెకండ్ హాఫ్ కిల్ చేస్తుంది. బయటకు వచ్చేటప్పుడు అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోతుంది, ఎందుకంటే మొత్తం ఒకే స్టోరీలో తీసుకోవచ్చు కదా, మళ్ళీ దానికి ఎందుకు ఎక్స్టెన్షన్ అని చెప్పి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అది కాకుండా మిగతా అంతా బాగానే ఉంది. ప్లస్ అంటే గౌతమ్ గారి టేకింగ్, ఆయన స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లాట్ స్టోరీలో అయిపోయింది. ఎక్కడ ఒక ఫస్ట్ హాఫ్ లో మనం చూసిన ఎలివేషన్స్ అవి అయితే సెకండ్ హాఫ్ లో ఎక్కడ మనకు కనిపించలేదు. అనిరుద్ధ్ మార్క్ ని ఈయన గౌతమ్ గారు టేకింగ్ కంప్లీట్ గా డామినేట్ చేశారనిపించింది. జనరల్ గా ఏంటంటే అనిరుద్ధ్ గారు ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఆయన బీజంతో లేపుతాడు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయన ఎలివేషన్స్ అన్ని
అనిరుద్ధ్ బీజం అయితే డామినేట్ చేసి అనిపించింది. ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా స్లో ఉంది, అసలు ఇంకా కనిపించలేదు. రౌడీగా అంటే రొమాన్స్ అవ్వకుంటే ఏమైనా ఏం లేవు సినిమాలో. ఒక పాజిటివ్ ఏంటంటే ఆ రొమాన్స్ ఏం లేకుండా తీసుకున్నారు. జనరల్గా ఏంటంటే ఒక సీరియస్ స్టోరీ అవుతున్నప్పుడు ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టేసి డిస్టర్బ్ చేస్తారు ఫ్లోని. ఇలాంటిది దీంట్లో ఏంటంటే ఆ సాంగ్ ఉన్నా సరే దాన్ని ట్రిమ్ చేశారు, సాంగ్ అయితే లేదు. నీల్ గారి కేజీఎఫ్ తో మనం కంపేర్ చేసుకోలేం, కానీ ఆయన అన్నట్టు ఇది గౌతమ్ గారి కింగ్డమ్, దాని వరకు అయితే వాళ్ళు న్యాయం చేసుకున్నారు. ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించారు. ఒక పాజిటివ్ ఏంటంటే వంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వరకు చూస్తే చాలా రియల్ లొకేషన్ లో మరీ అంత గ్రాఫిక్స్ వాడకుండా చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ఫ్లాట్ నరేషన్ అన్న, ఫ్లాట్ నరేషన్, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మరీ అన్నెసరీగా పెట్టకుండా ఒక 10 minutes మొత్తం సినిమా మొత్తం ఒక 10 minutes ఉంటుంది. ఓకే ఏంటంటే మరీ రొమాన్స్ ఎక్కువ పెట్టేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుంది. దాని వరకు అయితే వాళ్ళు బాగా హీరోయిన్ డీల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు హిట్ అన్న, కాకపోతే ఏంటంటే ఇంత ముందు ఆయన మూవీస్ తో కంపేర్ చేసుకునే వరకు చాలా బాగుంది. అలా అయితే లేదు. ఆయన ఏదైతే చెప్పాడు ఒక పెద్ద హీరో చేస్తానని చెప్పాడు కదా, అతనైతే పెద్ద హీరో అయితే కాదు. లేదు 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 అవసరం లేదు. వాళ్ళు ఏదో ఫోర్స్ గా తీస్తున్నా అనిపించింది తప్ప అంత అవసరం అయితే లేదు. చాలా తగ్గాడు అన్న, ఇంకేం తగ్గించుకుంటాడు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.